బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లు పాకిస్తాన్ చేజారిపోతున్నాయా? అక్కడ ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంటే ఈ ప్రాంతాలు పాకిస్తాన్ నుంచి విడిపోతాయా? పాకిస్తాన్ ఎంపీ ఫజ్లుర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? పాకిస్తాన్ ముక్కలు కానుందా అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల పాకిస్తాన్ ఎంపీ ఫజ్లుర్ రెహమాన్ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. బలూచిస్తాన్లో పాకిస్తాన్ పాలన అమలు కావడం లేదన్నారు. అక్కడ పాక్ ఆర్మీ పట్టు కోల్పోయిందన్నారు. చాలా జిల్లాలు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతిలోకి వెళ్లిపోయాయని చెప్పారు. అక్కడ స్కూళ్లలో పాక్ జాతీయ గీతం పాడడం లేదని తెలిపారు. పాలనంతా బలూచ్ ఆర్మీ చేతిలోనే ఉందన్నారు. మెల్లిమెల్లిగా ఆ ప్రాంతంపై పాక్ పట్టు కోల్పోతుందని, ఇప్పటికైనా తేరుకోవాలని అన్నారు. దీంతో పాటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలోనూ పరిస్థితి ఇలాగే ఉందని చెప్పారు. అక్కడ టీటీపీ రాజ్యమేలుతుందని, పాక్ చేతిలో పాలన లేదని స్పష్టం చేశారు. అయితే ఈ రెండు ప్రాంతాల్లో పాకిస్తాన్ పట్టు ఎందుకు కోల్పోయింది చూద్దాం. పాకిస్తాన్లో బలూచిస్తాన్ చాలా ముఖ్యమైన ప్రావిన్స్లలో ఒకటి. ఈ ప్రాంతం విస్తారమైంది. పాకిస్తాన్లో బలూచిస్తాన్ భూభాగం 40% వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో సహజ వనరులు చాలా ఉన్నాయి. భూగర్భంలో ఖనిజాలు దాగి ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప్రజాజీవనం ఎక్కువగా ఉండదు. పాక్ భూభాగంలో 40% ఈ ప్రాంతంలోనే ఉన్న కేవలం 6% మంది మాత్రమే జీవిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతానికి రాజకీయంగా ప్రభావం లేదు. అందుకే పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదన్న వాదనలు ఉన్నాయి. బలూచిస్తాన్లో మైనింగ్ ఎక్కువగా జరుగుతుంది. దీని ద్వారా వచ్చిన ఆదాయమంతా పాకిస్తాన్ ప్రభుత్వానికి తరలుతుంది. కానీ ప్రభుత్వం నుంచి తిరిగి రావడం లేదు. కనీసం మౌలిక సదుపాయాల కల్పన కూడా జరగడం లేదు. రోడ్లు, విద్యుత్ సరఫరా జరగడం లేదు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వచ్చే ధనాన్ని ఎక్కువగా పంజాబ్ ప్రావిన్స్కే తరలిస్తోంది. దీంతో బలూచిస్తాన్ ప్రావిన్స్లో నివసించే వారికి సహజంగానే కోపం ఉంది. దీనికి తోడు చైనా ఈ ప్రాంతంలో తిష్టవేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్లో సిపిఇసి ప్రాజెక్టును నిర్మిస్తోంది. దీని ద్వారా తన ప్రయోజనాలు నెరవేరుతాయని చైనా భావిస్తుంది. ఈ ప్రాజెక్టుకు స్థానికంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మరీ ముఖ్యంగా ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టు కీలకం. అయితే గ్వాదర్ పోర్టును చైనా ఆక్రమించుకోవడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై గతంలో ఎన్నోసార్లు ఉద్యమాలు జరిగాయి. చైనా చేపల వేట పడవలు గ్వాదర్ పోర్టులో తిష్ట వేసుకుని కూర్చుంటున్నాయి. ఇది స్థానిక మత్స్యకారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చైనా చేపల వేట పడవలు యుద్ధ నౌకలంతా పెద్దగా ఉంటాయి. గ్వాదర్ ప్రాంతంలో దాదాపు 20 లక్షల మంది ప్రజలు చేపల వేటపైనే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. అక్కడ చైనా నౌకలు తిష్టవేయడం, పెద్ద ఎత్తున చేపలను వేటాడడం చేస్తున్నాయి. వేటలో ఎక్కువ చేపలను చైనానే పట్టుకోవడం వల్ల చిన్న స్థాయి మత్స్యకారులకు చేపలు లభించడం లేదు. దీంతో వారి జీవనోపాధి దెబ్బతింటుంది. అంతేకాకుండా చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు ఉన్న గ్వాదర్ సిటీ చుట్టూ చైనా ఏకంగా 10 అడుగుల ఎత్తున 30 కిలోమీటర్ల మేరకు ఇనుప కంచెను నిర్మించే కార్యక్రమం చేపట్టింది. ఇది కొంత మేరకు పూర్తయింది. దాదాపు 9,000 మంది పాక్ సైనికులు, 6,000 మంది చైనా సైనికులు ఇక్కడ సెక్యూరిటీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. దీంతో స్థానికులు ఈ పోర్టును చేరుకోవడమూ కష్టమవుతుంది. ఈ కారణాల వల్ల బలూచిస్తాన్ ప్రజలు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. తమ ప్రాంతానికి స్వాతంత్ర్యం కావాలని కోరుతున్నారు. అయితే ఇందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. బలూచిస్తాన్ తిరుగుబాటుదారులను అణచివేస్తోంది. అప్పుడప్పుడు పాకిస్తాన్ సైన్యంపై బలూచీలు దాడులకు పాల్పడుతున్నారు. పెద్ద ఎత్తున ఆర్మీపై దాడులకు పాల్పడుతున్నారు. వీరికి ఇరాన్ నుంచి సహాయం అందుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తమకు స్వతంత్ర దేశం వచ్చే వరకు తాము విశ్రమించబోమని బలూచిస్తాన్ ఆర్మీ అంటోంది. వీరిని అణచివేసేందుకు పాకిస్తాన్ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. వీరిపై ఉక్కుపాదం మోపుతోంది. అనేక మందిని పాక్ ఆర్మీ అపహరిస్తోందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది. బలూచిస్తాన్లోని కెచ్, డేరా బుగ్ది, మస్తుంగ్, అవరాన్ జిల్లాలో అత్యధిక సంఖ్యలో బలవంతపు అదృశ్యాలు కనిపించాయని వార్తా కథనాలు చెబుతున్నాయి. గత ఏడాది మొదటి నెలలోనే 37 అదృశ్యం కేసులు ఇక్కడ వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ ప్రజలకు అదృశ్యం అంశం పెద్ద సమస్యగా మారింది. 2024 సంవత్సరం మొదటి అర్ధభాగంలో 197 మంది తప్పిపోయిన వ్యక్తుల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 30 వరకు మొత్తం కేసుల సంఖ్య 10,285 కాగా 8,015 కేసులు పరిష్కరించారని, అందులో 6,464 మందిని గుర్తించి 1,551 కేసులను పరిష్కరించారని తెలుస్తోంది. ఇక 2023 మొదటి 6 నెలల్లో 226 కేసులు పరిష్కరించబడ్డాయి. 2,270 కేసులు ఎత్తివేశారు. 4,514 మంది స్వదేశానికి తిరిగి వచ్చారు. 1,002 మంది నిర్బంధ కేంద్రాల్లో, 671 మంది జైళ్లలో, 277 మంది మరణించారు. ప్రస్తుతానికైతే బలూచిస్తాన్ ఆర్మీ పాక్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది. అందులో భాగంగా ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాలను స్వాధీనం కూడా చేసుకుంది. దీంతో అక్కడ పాక్ పాలన అమలు కావడం లేదు. అయితే ఇది కేవలం బలూచిస్తాన్కు మాత్రమే పరిమితం కాలేదు.
పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలోనూ ఇదే జరుగుతుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ను ఆనుకుని ఉంటుంది. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ తాలిబాన్ల ప్రాబల్యం ఎక్కువ. ఎంతలా అంటే అక్కడ గిరిజన ప్రాంతంలో పాకిస్తాన్ చట్టాలకు విలువే లేదు. తాలిబాన్లు చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం. ఇక ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడంతో ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. వీరందరికీ ఆఫ్ఘన్ తాలిబాన్ల మద్దతు లభిస్తోంది. దీంతో తాలిబాన్లు పాకిస్తాన్ పోలీస్ స్టేషన్లపై దాడులకు పాల్పడుతున్నారు. అక్కడ గిరిజన ప్రాంతంలో తమ ప్రభావాన్ని చూపుతున్నారు. వారిపై ఆధిపత్యం చలాయిస్తున్నారు. దీనికి తోడు సరిహద్దులో ఇప్పటికే తాలిబాన్లు పాక్పై దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇటీవలే వారిని అంతమొందించేందుకు పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడింది. కానీ ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. పాక్ దుశ్చర్యపై ఆఫ్ఘనిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ప్రతిదాడికి పాల్పడతామని హెచ్చరించింది. అయితే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలోనూ పరిస్థితులు పాక్ ఆధీనంలో లేవని తెలుస్తోంది. దీన్ని బట్టి చూసుకుంటే అటు బలూచ్తో పాటు ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోనూ పరిస్థితులు పాక్ చేదాటిపోయాయని అర్థమవుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే పాకిస్తాన్కు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయని అర్థమవుతుంది. మరి భవిష్యత్తులో ఈ పరిస్థితి సద్దుమణుగుతుందా లేక మరింతగా పెరిగిపోతుందా అన్న విషయాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.